హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. మీరు కూడా సేల్స్ ఫీల్డ్లో స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకుంటున్నారా? మంచి సేల్స్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే సేల్స్లో ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఒక సేల్స్ మ్యాన్కి కావాల్సిన వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సేల్స్ పర్సన్కి తెలియాల్సింది ఏంటంటే, కస్టమర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ కస్టమర్ ఏం కావాలో వాళ్ళకి మాట్లాడే ఒక 5 minutes లోపే కావాల్సింది ఏంటి మన దగ్గర ఉందా, మనం ఆ కస్టమర్ని సాటిస్ఫై చేయగలమా లేదా. ఇది ఫస్ట్ టెక్నిక్ అండి. కస్టమర్కి కావాల్సింది మనం చూపించినా లేదంటే కస్టమర్కి కావాల్సింది మనం ఆఫర్ చేస్తేనే తప్ప కస్టమర్ తీసుకోవడానికి 99% 99 ఛాన్సెస్ అయితే ఉంటాయండి. లేదు కస్టమర్కి ఒకటి కావాలి అండ్ మనం ఒకటి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కస్టమర్ అయితే తీసుకోవడానికి 1% కూడా ఛాన్స్ లేదండి. మనం ఎంత కన్విన్స్ చేసినా కూడా కస్టమర్ అయితే కావాల్సిందైతే వాళ్ళకి కావాల్సిన మనం ఇస్తేనే తీసుకుంటారే తప్ప మనకి ఇవ్వాలనిపించింది వాళ్ళు తీసుకోరు. సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి, యాజ్ ఏ సేల్స్ మ్యాన్గా అంటే కస్టమర్కి మనం నమ్మకం అయితే కలిగించాలి. అది ఎలా కలిగిస్తాము? మన ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కస్టమర్ ఇలాగే కనిపెడతారు. సో అది కనిపెట్టినప్పుడు మనం ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మనకి ఇంపాక్ట్ అయితే డౌన్ అవుతుంది. సో ఎంత వీలైతే అంత ట్రూత్ ఇన్ఫర్మేషన్ అయితే కస్టమర్కి పాస్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ టెక్నిక్ వచ్చేసి, కస్టమర్ని మనము ఎమర్జెన్సీ క్రియేట్ చేయడం. ఎమర్జెన్సీ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోడక్ట్ చూపించాము, ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తాము. దాని తర్వాత ఎమర్జెన్సీ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే, లిమిటెడ్ ఆఫర్ ఉన్నట్టు మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు అంటే ఆఫర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదు ఆ లిమిటెడ్ ప్రోడక్ట్సే ఉన్నాయి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు కస్టమర్కి ఎగ్జాంపుల్, మనం ఒక బయటికి వెళ్తే ఒక మొబైల్ ఉంది, ఒక మొబైల్ గురించి కస్టమర్ మొబైల్ షోరూమ్ గురించి మాట్లాడుకుందాం. ఇలా చూసుకున్నట్టయితే మొబైల్ షోరూంలో thousands ఆఫ్ మొబైల్స్ అయితే ఉంటాయి. బట్ కస్టమర్కి కావాల్సిన మొబైల్ 1 or 2 pieces మాత్రమే ఉందండి. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. మీకు కావాలి అంటే త్వరగా మీరు అమౌంట్ పే చేసినట్టయితే మీదే అవుతుందండి. అలా చెప్పినట్టయితే కస్టమర్కి అక్కడ నీడ్ ఉంది, అదే మనకు అర్థమైనప్పుడు కస్టమర్ అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి 99.99 ట్రై చేస్తారు. ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి హెసిటేటింగ్ సొల్యూషన్. అసలు హెసిటేటింగ్ సొల్యూషన్ ఏంటంటే, మనము 3 స్ట్రాటజీస్ అనేది కస్టమర్ పైన ప్లే చేసాము. ఫోర్త్ది ఏంటంటే, మనం లాస్ట్ టెక్నిక్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయడం. ఎమర్జెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ కస్టమర్ నిజంగానే విల్లింగ్ ఉంది, అవసరం ఉంది, అమౌంట్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు కస్టమర్ ఏం చేస్తారు? అమౌంట్ పేమెంట్ చేసేసి తీసేసుకుంటారు. అలా కాకుండా కస్టమర్ అనేది హెసిటేట్ చేస్తున్నారు అంటే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, బట్ అక్కడ చిన్న ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క స్టేజ్లో మనం క్లారిఫై చేయాలి. అంటే కస్టమర్కి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్టేజ్లో ఓపెన్ అప్ అవుతారు. అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు, లేదంటే సమ్ అదర్ రీజన్స్ చెప్పి స్కిప్ చేయడానికి చూస్తారు. ఈ యొక్క హెసిటేటింగ్ సొల్యూషన్ మనం ఎలా చేయాలి అంటే, వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటండి, ఇప్పుడు మన దగ్గర ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి కదా, సో మీరే బెస్ట్ కస్టమర్ అవుతారు కదా అనేసి ఇలాంటి జస్ట్ 2 to 3 సెంటెన్స్ చెప్పి ఆ కస్టమర్ హెసిటేటింగ్ క్లోజ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి యూజర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ కస్టమర్ హెసిటేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రోడక్ట్ అంటే కస్టమర్కి ఏదైతే పర్చేస్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నారో దాని గురించి మంచి పాజిటివ్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఆ కస్టమర్కి ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా కన్వర్ట్ అవుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, కస్టమర్ అనేది 60-40 రేషియోలో ఉన్నాడు. 60% వచ్చేసి తీసుకోవాలనుకున్నాడు, బట్ ఇక్కడ 60 కనబడుతుంది, బట్ 40% అయితే డౌట్ ఉంది కదా. ఆ డౌట్ని మనం ఏం చేయాలి అంటే 100% పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి. అది ఎట్లా కన్వర్ట్ చేస్తాము? ఆ కస్టమర్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడము, ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రోడక్ట్ యొక్క ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అండ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేయడము, అండ్ హెసిటేటింగ్కి సొల్యూషన్ ఇవ్వడము. ఇవన్నీ చేస్తే కస్టమర్ 100% తీసుకోవడానికి అసలు వెనకాడరు. మనకి 7th టెక్నిక్ వచ్చేసి, కస్టమర్ని ఎప్పుడైనా సరే మనం పొలైట్గా రిసీవ్ చేసుకోవాలి. కస్టమర్ని
వాళ్ళు కొంతమంది కస్టమర్స్ ఉంటారు, ఏ ప్రోడక్ట్ అయినా చాలా ఈజీగా టిప్స్ ఆఫ్ ఫింగర్స్లో సెలెక్షన్ అయితే చేసేసుకుంటారు. కొంతమంది టిపికల్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు అంటే సెలెక్షన్ బ్యాడ్గానే ఉంటుంది అండ్ బార్గెనింగ్ టైంలో కూడా వాళ్ళు మనని చాలా వరకు ఇరిటేషన్ చేస్తారు. సో కస్టమర్ దగ్గర మనం ఎంత పొలైట్గా ఉంటే మన నేమ్ అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం కొంచెం ఇరిటేషన్ అనేది మన ఫేస్లో కనిపించినా లేదంటే మన మాటలలో కనిపించినా కూడా కస్టమర్ అనేది నెక్స్ట్ టైం వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. అలా కాకుండా కస్టమర్ వేరే వాళ్ళకి రిఫర్ చేయరు కూడా. అదే మీరు మంచిగా పొలైట్గా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని మంచి రెజల్యూషన్ చూపించారనుకోండి, కస్టమర్ వేరే వాళ్ళకి రిఫర్ చేయొచ్చు కూడా. ఎలా చెప్తారు అంటే, నేను అసలు ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని ఒక హాఫ్ అన్ అవర్ ఒర్రిచ్చాను, హాఫ్ అన్ అవర్ ఇరిటేట్ చేశాను, అయినా కూడా పాపం ఆ అమ్మాయో అబ్బాయో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు సెలెక్షన్లో కూడా హెల్ప్ చేశారు, ఒక్కసారి మీరు వెళ్ళి విజిట్ చేస్తే మీకు కూడా ఈ యొక్క షాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనేసి ఇలా మిమ్మల్ని రిఫర్ చేస్తారు కూడా. సేల్స్ టెక్నిక్లో లాస్ట్ అండ్ ఫైనల్ టెక్నిక్ వచ్చేసి క్లోజింగ్ టెక్నిక్. ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఖచ్చితంగా తీసుకుంటారు, ఒకవేళ తీసుకోలేదు అంటే అప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ని ఒక క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి, సాల్వ్ అవ్వని క్వశ్చన్స్ అక్కడ అడిగినట్టయితే ఎగ్జిక్యూటివ్ పైన ఒక మంచి ఇంప్రెషన్ అయితే కస్టమర్కి పడిపోతుంది. అప్పుడు కస్టమర్ ఎక్కడ హెసిటేట్ చేస్తారంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా అండి అనేసి ఇదొక్క సింగిల్ స్ట్రాటజీ దగ్గరనే ఆగిపోతారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ అనేసి ఒక క్వశ్చన్ అడిగితే కస్టమర్ దగ్గర ఆన్సర్ అయితే ఉండదండి. అదేంటంటే కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నారా, ప్రైస్ ఎక్కువ అనుకుంటున్నారా అనేసి ఎగ్జిక్యూటివ్ అడిగినట్టయితే ఈ రెండు సేమే కదా అండి అని కస్టమర్ అయితే రిప్లై ఇస్తారు. ఈ రెండు సేమ్ కాదండి, కాస్ట్ వచ్చేసి వేరు అండ్ ప్రైస్ వచ్చేసి వేరు అనేసి ఎగ్జిక్యూటివ్ రిప్లై ఇస్తే అవేంటో ఒకసారి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైస్లో ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఉంది, 10,000 మొబైల్ చూసుకున్నట్టయితే అదే సేమ్ మొబైల్ 20,000కి కూడా సేల్ చేస్తారు. బట్ 10,000 మొబైల్కి 20,000 మొబైల్కి వేరియేషన్ ఏంటంటే 10,000 మొబైల్లో ఓన్లీ లిమిటెడ్ వారంటీ సర్వీసెస్ ఆర్ లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అదే సేమ్ మొబైల్లో 20,000 కాస్ట్ అనేసి అంటారు. ఆ కాస్ట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే వారంటీ సర్వీసెస్ ఉంటాయి, దానికి లైఫ్ ఉంటుంది అండ్ ఎక్సెట్రా అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్కి చూసుకున్నట్టయితే ప్రైస్లో అసలు ప్రైస్కి అండ్ కాస్ట్కి అమౌంట్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ షాప్కి వెళ్ళినట్టయితే ప్రైస్ వచ్చేసి 10,000 చెప్తారు, కాస్ట్ ఆఫ్ ది మొబైల్ వచ్చేసి 20,000 or 30,000 చెప్తారు. అంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్లో ఓన్లీ ఆ ప్రోడక్ట్ని తయారు చేయడానికి సంబంధించిన కాస్ట్ ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దాంట్లో లిమిటెడ్ సర్వీసెస్ అండ్ లిమిటెడ్ వారంటీ ఫీచర్స్ మాత్రమే ప్రైస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒకవేళ ఆ మొబైల్కి తీసుకున్న 1 year లోపు కానీ లేదంటే సమ్ అదర్ టైంలో ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు ఆ రిపేరింగ్ కాస్ట్ వచ్చేసి మళ్ళీ అది కాస్ట్ ప్రైస్లోనే అవుతుందండి. అంటే ఇప్పుడు 10,000 తక్కువ వస్తుంది కదా అని తీసుకున్నప్పుడు దానికి డ్యామేజెస్ కానీ లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా కావాల్సి ఉన్నప్పుడు అది కాస్త మళ్ళీ కాస్ట్ అమౌంట్లో అంతవరకే వచ్చేస్తుందండి. అంటే 10,000 మొబైల్ తీసుకుంటాము అంటే తక్కువకి వస్తుంది కానీ సంబర పడిపోకండి, కానీ అందులో వారంటీ ఫీచర్స్ ఉంటాయి కదా, వారంటీ ఫీచర్స్ లేనప్పుడు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా అవసరం ఉంది సర్వీస్ సెంటర్కి వెళ్తారు, మా దాంట్లో ఓన్లీ కొన్ని ఫ్రీగా ఉన్నాయండి, అదే మీరు కాస్ట్లో తీసుకున్నట్టయితే అన్నీ ఫ్రీగా వచ్చాయి కదా అంటారు. అప్పుడు మీకు అర్థమయ్యే స్ట్రాటజీ ఏంటి, అప్పుడే కొంచెం ఒక 10,000 ఎక్స్ట్రా పెడితే నాకు అన్ని సర్వీసెస్ అయితే వచ్చేవి కదా అనేసి కస్టమర్కి ఖచ్చితంగా అక్కడ రియలైజేషన్ వస్తుంది. అదే ప్రైస్లో చూసుకున్నట్టయితే ప్రైస్లో ప్రతి ఒక్క వారంటీ కానీ అండ్ కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ కానీ ఇంకా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా దీనికి లైఫ్ ఉంటుందండి, ప్రైస్లో లైఫ్ ఉంటుంది, కాస్ట్లో అయితే లైఫ్ ఉండదు. సో ఇలా మనము మన ఏదైనా సరే కస్టమర్ మన ప్రోడక్ట్ని తీసుకుంటున్నారు అంటే మన ఎక్స్ప్లెనేషన్ని బట్టే ఉంటుంది. ఇలా కాస్ట్ అండ్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కస్టమర్ 100కి 1000% అయితే ప్రోడక్ట్ తీసుకుంటారు.
ప్రైస్ అండ్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్కి వచ్చినట్టయితే ఒక ప్రోడక్ట్కి అమౌంట్ తక్కువనే ఉంటుంది, అలాగే లైఫ్ తక్కువనే ఉంటుంది, సర్వీసెస్ కూడా తక్కువనే ఉంటాయి. అలాగే కాస్ట్కి వచ్చినట్టయితే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి, లైఫ్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మనం కస్టమర్కి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు కన్వే చేసినట్టయితే కస్టమర్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్ అయితేనే తీసుకుంటారు. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఒక ఫోన్ వచ్చేసి ఒక స్టోర్లో 20,000 ఉంటుంది, అదే వేరే ఫోన్ అంటే సేమ్ ఫోన్ వేరే స్టోర్లో 10,000 ఉంటుంది. కస్టమర్ అలా కూడా కంపేర్ చేసుకుంటారు. అంటే సేమ్ ప్రోడక్ట్స్ అనేది బట్ కాస్ట్ వేరియేషన్ ఎందుకు ఉంది అనేసి అంటే అక్కడ వచ్చేసి ఆ ప్రైస్లో వారంటీస్ ఇంక్లూడ్ కావు, లైఫ్ తక్కువ ఉంటుంది అండ్ సర్వీసెస్ కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10,000 ఫోన్ తీసుకున్న తర్వాత దానికయ్యే రిపేరింగ్ ఖర్చు ఇదే స్టోర్లో మనం చెప్పే రిపేరింగ్ ఖర్చు అది ఇంచుమించు సేమ్ అయితే ఉంటుంది. అదే కాస్ట్లో చూసుకున్నట్టయితే రిపేరింగ్ ఖర్చు కూడా మనకి వారంటీలో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి సో ఎక్స్ట్రా ఖర్చు ఏమి ఉండదు, వారంటీ ఉంటుంది అండ్ మంచి కాస్ట్లో ప్రైస్ అయితే మంచి వ్యాలిడ్గా అయితే వచ్చేస్తుంది. మనం కాస్ట్కి ప్రైస్కి ఎగ్జాంపుల్గా ఒక మొబైల్ చూసుకున్నట్టయితే ఒక మొబైల్ ఒక స్టోర్లో 10,000 ఉంటుంది, అదే వేరే స్టోర్లో కంపేర్ చేసుకుంటే 20,000 ఉంటుంది. కస్టమర్ అలా కూడా ప్రైస్ కంపేర్ చేసి కూడా చెప్తారు. ఎందుకంటే మీ స్టోర్లో అమౌంట్ ఎక్కువ ఉందండి, మరి వేరే స్టోర్లో వచ్చేసి అమౌంట్ వచ్చేసి ఇంతే ఉంది కదా అనేసి అలా కస్టమర్ అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి అంటే వేరే స్టోర్లో సర్వీసెస్ యాడ్ అవ్వండి అండ్ అక్కడ మీరు తక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నట్టయితే ఎక్కువ సార్లు రిపేర్స్ వస్తాయండి. అదే ఇప్పుడు సేమ్ కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నట్టయితే మనకి రిపేరింగ్స్ అనేది తక్కువ అవుతాయి, లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ ఒక్క రీజన్ మనం చెప్పినట్టయితే కస్టమర్ అయితే సాటిస్ఫై పక్కా అవుతారు. కస్టమర్ని ఇంప్రెస్ చేయడానికి చాలా సేల్స్ టెక్నిక్స్ అయితే ఉంటాయండి. సో కస్టమర్ నిజంగా తీసుకోవాలి అనేసి విల్లింగ్ ఉన్న కస్టమర్కి ఈ సేల్స్ టెక్నిక్స్ అన్నీ వర్కౌట్ అవుతాయండి. కొంతమంది టిపికల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళది కూడా మనమైతే ఒక లాంగ్ వీడియో చేసేద్దామండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి సేల్స్ టెక్నిక్స్. సో మరిన్ని ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎండ్ వరకు చూసినట్టయితే ఒక బిజినెస్ మ్యాన్కి కానీ లేదు అంటే ఒక ఓన్ స్టార్టప్ చేసుకోవాలనుకున్న సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఈ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదంటే మీ నియర్ బై ఉన్న వాళ్ళకి ఎవరైనా యూజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి, కామెంట్ చేసేయండి మీకు ఇందులో ఏ టెక్నిక్ అయితే నచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.